హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి పథకం గురించి డీటెయిల్స్ చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ఫాలో అవ్వండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం. ఓకే ఫ్రెండ్స్, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇటీవల నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం గురించి అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఆ పథకం పేరే కళ్యాణ లక్ష్మి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్వాక్రా మహిళల కుటుంబాల్లో పెళ్లి ఖర్చులకు ఆర్థిక సహాయం అందించడం. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు 1,00,000 వరకు సహాయం లేదా రుణ సదుపాయం అందించే అవకాశం ఉంటుంది. ఈ పథకానికి సంబంధించి అర్హతలు ఒకసారి చూసుకున్నట్లయితే కనుక డ్వాక్రా సంఘంలో నమోదై కనీసం 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉన్న సభ్యురాలికి ఈ పథకం వర్తిస్తుంది. అదేవిధంగా ఇప్పటికే బ్యాంక్ లింకేజ్, స్త్రీనిధి, ఉన్నతి, ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పును సక్రమంగా చెల్లించే వారికి ఈ పథకం అనేది వర్తించడం జరుగుతుంది. ఈ పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేయాలంటే కనుక స్థానిక వెలుగు కార్యాలయం లేదా వివోఏ లేదా యానిమేటర్ ద్వారా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. లబ్ధిదారు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆధారంగా పథకాన్ని అమలు చేస్తారు. ఈ పథకం పొందడానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక లగ్నపత్రిక, ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన పత్రం, పెళ్లి ఖర్చు అంచనా వ్యయం, వివాహానికి సంబంధించిన వివరాల పరిశీలన అనంతరం నేరుగా సభ్యురాలి బ్యాంకు ఖాతాల్లో నగదు అనేది జమ చేస్తారు. అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ సమర్పించిన తర్వాత 48 గంటల్లోనే లోన్ అనేది ప్రాసెస్ అవ్వడం జరుగుతుంది. కేవలం 6 రోజుల్లో బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కేవలం 4% వడ్డీ అంటే పావలా వడ్డీకే ఈ రుణం అనేది ఇవ్వడం జరుగుతుంది. అదనపు ప్రాసెసింగ్ ఛార్జీలు ఏమీ ఉండవు. తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపుల వాయిదాల సంఖ్య ఉంటుంది. గరిష్టంగా 48 వాయిదాల్లో దీన్ని అయితే మనం తిరిగి చెల్లించవచ్చు. ఈ నెల 23వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ, సెర్ప్, అదేవిధంగా స్త్రీనిధి సంస్థలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నాయి. ఆడబిడ్డల పెళ్లికి ఈ పథకం కింద 1,00,000 వరకు పావలా వడ్డీకే రుణం ఇస్తారు. అయితే 2026-27 ఏడాదికి గాను కళ్యాణ లక్ష్మి పథకం అమలుకు 250 కోట్లను ప్రభుత్వం అనేది ప్రతిపాదించడం జరిగింది. ఏడాదికి కనీసం 25,000 మంది డ్వాక్రా మహిళల కుమార్తెలకు లబ్ధి చేకూరేలా ఈ పథకాన్ని రూపొందించారు. అమ్మాయి పెళ్లి ఆర్థిక భారం కాదు, ఆమె గౌరవం అనే నినాదంతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేయండి. ఈ పథకం గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్, లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, అదేవిధంగా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ఇలా మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.